నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. ఐఎమ్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ సిరి హాస్పిటల్ ఆర్మూర్. ఇప్పుడు మనం పైల్స్ లేదా హెమరాయిడ్స్ గురించి మాట్లాడదాం. హెమరాయిడ్స్ అనేది ఎలా అంటే మనం మోషన్ వెళ్ళే దారిలో కొన్ని మాంసపు కండరాలు, రక్తపు కండరాలు ఉంటాయి. యానల్ కుషన్స్ అంటాం. వీటి మీద మనం మోషన్ టైట్ వెళ్ళడం వల్ల, విపరీతమైన స్ట్రైనింగ్ చేయడం వల్ల బరువు పడి గ్రాడ్యువల్లీ కిందికి జారుతూ ఉంటాయి. వాటిని మనం హెమరాయిడ్స్ అంటాం. వీటిలో 4 రకాలు: గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1 అనగా పేషెంట్కి కనిపించవు. గ్రేడ్ 2 అంటే ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే మోషన్కి వెళ్ళేటప్పుడు అప్పుడు కొద్దిగా విజిబుల్ అవుతాయి, పేషెంట్ కూడా చూడగలుగుతాడు విపరీతమైన స్ట్రైనింగ్ వల్ల. గ్రేడ్ 3 పేషెంట్ మోషన్ పోతున్నప్పుడు బయటికి వస్తాయి, మళ్ళీ దానికంతటవే లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. గ్రేడ్ 4 అనగా హెమరాయిడ్స్ అన్ని బయట ఉండిపోతాయి, లోపలికి అసలు వెళ్ళవు. ఆ టైంలో పేషెంట్కి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హెమరాయిడ్స్లో పెయిన్ అనేది లాస్ట్ స్టేజ్లో వస్తుంది, ఫిషర్లో పెయిన్ ఫస్ట్ స్టేజ్లో వస్తుంది. ప్రతి ఫిషర్కి, ప్రతి హెమరాయిడ్స్కి సర్జరీ అవసరం లేదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 హెమరాయిడ్స్కి సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది మీరు. అండ్ ఫిషర్లో కనుక మనం మోషన్ వెళ్ళే దారి ఆ కండరం మరీ టైట్గా అయితే అప్పుడు సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది.